హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. ఒక 1 మంత్ నుంచి యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుందండి ఈ పాలకూర ఉల్లికారము. సో క్యాజువల్గా నేనైతే బెండకాయతో ఉల్లికారం చేస్తాను, కానీ ఎప్పుడు పాలకూరతో ట్రై చేయలేదు. సో బాగా వైరల్ అవుతుంది కదా అని ఒకసారి ట్రై చేశాను. చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారం కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎవరైతే ఆకుకూరలు తినడానికి ఇష్టపడరో వాళ్ళకి ఇది ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో నేను కూడా ట్రై చేశాను. మీకు షేర్ చేస్తే ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే హెల్ప్ అవుతుందనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పాలకూరను శుభ్రంగా కడుక్కొని వీలైనంత సన్నగా చిన్నగా తరుక్కోవాలండి. ఈ పాలకూర ఉల్లికారానికి ముఖ్యంగా పాలకూర అనేది చాలా చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ చొప్పున ధనియాలు, శనగపప్పు అలాగే జీలకర్ర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలను తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేను మళ్ళీ కారం యాడ్ చేస్తాను కాబట్టి ఒక 3 ఎండుమిరపకాయలను వేసుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పుని వేసుకొని ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను 2 పాలకూర కట్టలు తీసుకున్నాను కాబట్టి మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలను తీసుకున్నాను. ఒకవేళ కనుక పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఎక్కువ అయితే మనకి గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఇలా ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత వీటన్నిటిని కూడా ఇందాక మనము ధనియాలు, ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిలోనే వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. సో కూరకు సరిపడినంత వేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయల్లో కొంచెం వేసాం కదా, చూసి వేసుకోండి. అలాగే దీంట్లో కొంచెం కారం వేసుకొని ఒకసారి మిశ్రమాన్ని అంతా కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. రోలు ఉంటే రోట్లో కూడా మీరు దంచుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, కొంచెం ఉల్లిపాయలు అక్కడక్కడ కనిపించేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయి తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ పాలకూర ఉల్లికారానికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను శనగపప్పు, మినప్పప్పు అలాగే జీలకర్రను వేసుకున్నాను. ఈ ఉల్లికారంలో కొంచెం పప్పులు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది భలేగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కచ్చపచ్చగా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలను పొట్టు తీయలేదు, మీరు కావాలంటే పొట్టు తీసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి. పాలకూరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పాలకూరని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఒక 3 నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆ పాలకూరలోని నీరంతా కూడా బయటికి వస్తూ ఉంటుంది. ఒక 3 నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత చూడండి, పాలకూర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా పాలకూరలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉల్లిపాయలు ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు. మీరు పచ్చి ఉల్లిపాయల పేస్ట్ యాడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత పాలకూర వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉల్లికారం కాబట్టి కాస్త అడుగంటినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం మూత తీయగానే ఆ వెల్లుల్లి రెబ్బలు, పాలకూర వాసన అయితే భలేగా వస్తుందండి. సో చూసారు కదా పాలకూర ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి.